50% పరిమితిలోనే సర్పంచ్ రిజర్వేషన్లు. ప్రభుత్వానికి బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక నేడు కలెక్టర్లకు పంపనున్న రాష్ట్ర సర్కార్. ప్రతి 5 ఏళ్లకు రిజర్వేషన్ మారేలా రొటేషన్ పద్ధతి. 2-3 రోజుల్లో రిజర్వేషన్ గెజిట్. ఆ వెంటనే పంచాయతీ ఎలక్షన్ షెడ్యూల్. డిసెంబర్లో ఎలక్షన్లు మంత్రి సీతక్క వెల్లడి. గ్రామ పంచాయతీ ఎన్నికల నివారణలో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియపై స్పష్టత వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారిగా రిజర్వేషన్లను 50% పరిమితిలోనే ఖరారు చేస్తూ రూపొందించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ గురువారం సమర్పించి ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల లిస్టును సిద్ధం చేయనున్నది. లేదా శనివారం రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ నివేదికను ప్రభుత్వం పంపించనున్నది. రిజర్వేషన్ల జాబితా జిల్లాలకు చేరిన వెంటనే కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదనలు చర్యలు చేపట్టనున్నారు. 2 రోజుల్లోనే జిల్లా స్థాయి యంత్రాంగం పరిశీలన పూర్తి చేసి అధికారికంగా రిజర్వేషన్ల గెజిట్ను విడుదల చేయాల్సి ఉంటుంది. మిగతాది 4వ పేజీలో పూర్తి వార్త ఉంది. పూర్తి వార్తలకు వెళ్లే ముందు ఒక నిమిషం మనం ఈ సర్పంచ్ ఎలక్షన్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ 50% పరిమితిలోనే సర్పంచ్ రిజర్వేషన్. బీసీలకే 42%. అది ఖచ్చితంగా ఇది బీసీలకే 42% అనేది కేంద్రం ఆమోదం తెలపాలి. దానికి ఒక రాజ్యాంగబద్ధమైన చట్టం ఉంటుంది. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మనం సర్పంచ్ ఎలక్షన్లు యథావిధిగా కొనసాగించి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సగం అధికారం అయిపోతున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఏదైతే 50% పరిమితిలోనే సర్పంచ్ రిజర్వేషన్. నిజంగానే బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే, ఎస్సీల పైన ఉంటే ఈరోజు మీరున్నటువంటి అత్యున్నతమైన స్థానాలలో ఇప్పుడు డీజీపీ రెడ్డే ఉంటాడు, సీఎం దగ్గర సెక్యూరిటీలు రెడ్డే ఉంటారు, సీఎం శాఖలో రెడ్డిలే ఉంటారు, అన్ని మంత్రిత్వ శాఖలలో మెయిన్ శాఖలలో రెడ్డిలే ఉంటారు. అంతా రెడ్డి రాజ్యమే కదా నడుస్తున్నది. ఇప్పుడు మళ్ళీ బీసీలకు ఏదో న్యాయం చేసినట్టు వీళ్ళు కొట్టుకొని రావడానికి ఇప్పుడు రిజర్వేషన్లు ఇచ్చి ఓకే బాగానే ఉన్నది. మొన్న మీరు ఆల్రెడీ ప్రకటించాలని చెప్పేసి వాళ్ళందరూ మొత్తం ఆ క్యాడర్ని అంతా అది చేసుకోవడము, మళ్ళీ మొత్తం సమీకరణలు చేసుకోవడము, వాళ్ళు పోటీ చేస్తా అని ఏదో అంత తిరగడము, ఇదంతా ఖర్చులు. సరే, ఏదేమైనప్పటికీ మీరు ఈ ఎలక్షన్స్ ఏదైతే లేట్ చేసిల్లో మరి తొందరగానే పూర్తి చేయండి. ఇప్పుడు చెప్పిళ్ళు మళ్ళీ దీనికి ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ఆపుతారా? అసలు మీరు ఇచ్చినటువంటి నిర్ణయాలు సరైనవా అబద్ధమా అని చెప్పేసి కూడా ప్రజలు ఒక ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే రిజర్వేషన్ ఆల్రెడీ పూర్తి అని చెప్పేసి ఇచ్చేసిళ్ళు, మళ్ళీ తర్వాత అది క్లోజ్ అని చెప్పిళ్ళు. ఇప్పుడు మళ్ళీ 50% పరిమితుల్లో సర్పంచ్ రిజర్వేషన్లు అని చెప్తున్నారు. మరి ఇది ఆగుతుందా లేకపోతే ముందుకు సాగుతుందా అనే ఆలోచనలు అయితే ప్రజలు ఉన్నారు. సరే, నిజంగా ఏదైనా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే. సరే, బీసీలకు పెద్ద సీట్లలో ఎంపీలల్లా లేకుంటే మినిస్టర్లల్లా లేకపోతే ఎమ్మెల్యేలల్లా చోటు దక్కకపోయినా ఈ సర్పంచ్లల్లా లేకుంటే వార్డు మెంబర్లల్లా దక్కిద్దాం, వాళ్ళని చిన్న పోస్టులలోనే ఉంచాలి, వాళ్ళు అక్కడి వరకే వాళ్ళకి రిజర్వేషన్లు ప్రకటిస్తే బాగుంటుందనే ఆలోచనలకు వచ్చింది. సార్, సంతోషం, తీసుకోండి, మంచిదే కదా నిర్ణయం. ఏదైనా ఇది ప్రజలు గమనించాలి. ప్రజలకు ఏదైతే మీరు చేస్తున్నటువంటిది కొంచెం ప్రజలకు మేలే కావచ్చు, కానీ మంచి శాఖలల్లో ఎక్కడున్నారు? సరే, ఏదేమైనా సీతక్క గారు ఏదైతే చెప్పిల్లో మనం ఒకసారి పూర్తి వార్త చదివే ప్రయత్నం చేద్దాం. అనంతరం ఏ గ్రామంలో సర్పంచ్ పదవి ఏ వర్గానికి దక్కింది, వార్డు సభ్యుల స్థానాలు ఎవరెవరికి కేటాయించారనే విషయంపై పూర్తి స్పష్టత వస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు తగ్గట్టుగా 50% లోపే రిజర్వేషన్లు ఉండేలా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పకడ్బందీగా ఈ జాబితాను కలెక్టరు రూపొందించనున్నారు. డెడికేటెడ్ కమిషన్ కూడా ఆ మేరకు నివేదిక అందించింది. రిజర్వేషన్లు గెజిటెడ్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నెల 25న లేదంటే 26న పంచాయతీ ఎన్నికల నగార మోగేలా ఏర్పాట్లు ముమ్మరం జరుగుతున్నాయి. రిజర్వేషన్లు ఇలా 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లా లేదా మండలం యూనిట్గా తీసుకొని ఎస్సీ ఎస్టీ జనాభా శాతం అత్యధికంగా ఉన్న గ్రామాల జాబితాను సిద్ధం చేయనున్నారు. ఆ జాబితాలో టాప్లో ఉన్న గ్రామాలను ఆయా వర్గాలకు కేటాయిస్తారు. ఉదాహరణ, ఒక మండలంలో 20 పంచాయతీలు ఉండి అక్కడ ఎస్టీ జనాభా 20 ఉదాహరణ, ఒక మండలంలో 25 పంచాయతీలు ఉండి అక్కడ ఎస్టీ జనాభా శాతం ప్రకారం
4 సీట్లు రావాల్సి ఉంటే ఆ మండలంలో గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న మొదటి 4 గ్రామాలను ఏదైతే ఎస్టీలకు రిజర్వ్ చేస్తారు. ఎస్సీల విషయంలోనూ ఇదే ప్రాతిపదికన పాటిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం అమల్లో ఉన్న చోట సర్పంచ్ స్థానాలన్నీ 100% గిరిజనులకే రిజర్వ్ అవుతాయి. ఎస్సీ ఎస్టీ జనాభా అధికంగా ఉండి రిజర్వేషన్ మారే అవకాశం లేని చోట మాత్రం పాత రిజర్వేషన్లోనే కొనసాగే ఛాన్స్ ఉంటుంది. మిగతా చోట్ల జనరల్ నుంచి రిజర్వ్కు, రిజర్వ్ నుంచి జనరల్కు సీట్లు మారుతాయి. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఖరారు చేయనున్నారు. బీసీల్లో ABCD అనే ఏదైతే వర్గీకరణ పంచాయతీ ఎన్నికల్లో ఉండదు. అందరినీ బీసీలుగానే పరిగణిస్తారు. కాగా మొత్తము రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం 50% మించి ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం సీట్లు ఇచ్చాక మిగిలిన కోటాలో మాత్రమే బీసీలకు సీట్లు సర్దుబాటు చేస్తారు. సాధారణంగా బీసీలకు 23% దాకా వస్తుంది. ఇక మొత్తం సీట్లలో 50% మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. జనరల్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా ప్రతి కేటగిరీ లోను సగం సీట్లు మహిళలకు కేటాయించారని లాటరీ ద్వారా వార్డులు, గ్రామ పంచాయతీలు రిజర్వ్ చేయనున్నారు. రొటేషన్ పద్ధతిలో ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వ్ కేటాయింపులలో ప్రభుత్వం ఏదైతే పారదర్శక విధానాన్ని అవలంబిస్తుంది. గతంలో మాదిరిగా కాకుండా ప్రతి ఏడాదిలో ఒకసారి రిజర్వేషన్లు ఖచ్చితంగా మారేలా రొటేషన్ పద్ధతి అమలు చేయనున్నది. దీనివల్ల ఒకే వర్గానికి చెందినవారు లేదా ఒకే కుటుంబానికి ఏళ్ల తరబడి పదవుల్లో కొనసాగే అవకాశం ఉండదు. సామాజిక న్యాయానికి దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాలకు రాజకీయంగా అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఏ సామాజిక వర్గానికి ఏ స్థానం కేటాయించారో పరిశీలించి దానికి భిన్నంగా ప్రస్తుతం జనాభా తామాషిక ప్రకారం కొత్త రిజర్వేషన్లు అయితే ఖరారు చేశారు. ఏ క్షణమైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్. ఏ క్షణమైన పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఎన్నికల సన్నద్ధతపై గురువారం సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వం ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, పంచాయతీలు అధికారులతో ఎలక్షన్ కమిషన్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకం, భద్రత ఏర్పాట్లు, ఓటర్ల జాబితా సవరణ లాంటి అంశాలపై కలెక్టర్లకు ఆదేశించారు. ఈ నెల 23న ఓటర్ల తుది జాబితా ప్రచురించినట్లు తెలిపారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యగా షెడ్యూల్ ప్రకటిస్తామని, దీంతో ఎన్నికల కూడా అమల్లో వస్తుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు శాఖకు కూడా ఆదేశించారు. 2 విడతల్లో ఎన్నికలు జరపవచ్చా లేదా 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించే దానిపై చర్చ జరిగింది. ఎక్కువ మంది 3 విడతల్లో ఎన్నికలు జరపాలని సూచించినట్లు తెలిసింది. డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికలు ప్రక్రియను ముగిసే అవకాశం అయితే ఉన్నది. ఇప్పుడు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే 50% రిజర్వేషన్లతో ఎలక్షన్లోకి అయితే పోనున్నది. ఒకవైపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బంజారా హిల్స్లో ఏదైతే జూబ్లీ హిల్స్ భారీగా ఏదైతే జరిగినటువంటి ఏదైతే ఉన్నదో ఎలక్షన్, జూబ్లీ హిల్స్లో సీటు గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ అధికారం మళ్ళీ ఏదైతే అధికారం దక్కించుకున్నదో తర్వాత మేము స్థానిక ఎన్నికలకు పోతే ఇప్పుడు మాకు మంచి సానుభూతి ఉన్నది, మేము ఖచ్చితంగా గెలుస్తామని ఒక నిర్ణయానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు కనబడుతున్నది. మరి ఇలాంటి తరుణంలో కేటీఆర్ ఈ కార్ రేస్ అయినా లేకపోతే ఇదైతే 50% రిజర్వేషన్లు అయినా మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయా? మరి బీజేపీ కూడా మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము, కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొస్తున్నాము అని చెప్పేసి కూడా బీజేపీ చెప్తున్నటువంటి తరుణం మనం చూడవచ్చు. మరి బీజేపీకి కూడా దీంట్లో ఏమన్నా స్థానిక సంస్థలలో ఏమన్నా పట్టం కట్టే పరిస్థితులు ఉన్నాయా? మరి బీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది, గ్రామాలలో సత్తా చాటుకోబోతుందా అనే అంశాలపైన ఒక చర్చనీయ అంశంగా అయితే మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు అని చెప్పేసి ఒక ఉత్కంఠ వాతావరణంతో నెలకొన్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు రానే వచ్చాయి అని మనం చెప్పుకోవచ్చు. మరి గతంలో కూడా అనేక సార్లు విడుదల చేశారు, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు. మరి ఈసారి జరుగుతాయా లేదా అనే ఒక చర్చనీయ అంశంగా కూడా మరి ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్నది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 50% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో గతంలో కూడా 50% పరిమితిని పెంచకుండా ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. దాన్ని విరుద్ధంగా 42% ఇస్తాం, ఖచ్చితంగా అందరికీ సమాన వాటా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో కొంత హైకోర్టు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి 50% ఉండాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికలకు పోతే మరి గెలుస్తుందా లేదా
దానిపైన కూడా సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ గ్రామాలలో బలంగా ఉండాలి, రేపు పొద్దుగాల మేము అధికారంలోకి రావాలి అంటే ఎంపీటీసీ స్థానాలు, సర్పంచ్ స్థానాలు, జెడ్పీ స్థానాలు ఖచ్చితంగా మేము ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే నాయకులందరూ మళ్ళీ ఇండ్ల బాట పడుతున్నారు, పల్లె బాట పడుతున్నారు. ఎప్పుడు రాని నాయకుడు ఇక మళ్ళీ వచ్చిండు మా ఊరికి అని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటారు. కాబట్టి మరి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి, ఎన్నికల నగారు అయితే మోగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు.